అండ్ పెద్ద మూవీ రిలీజింగ్ ఉంది కదా, అవును. ఎలా ప్లాన్ చేస్తున్నారు పెద్ద మూవీ? అంటే అప్ అండ్ డౌన్స్ అయ్యి అది రిలీజ్ అవుతుంది. ప్లానింగ్ ఏం లేదు, సింగిల్ స్క్రీన్ థియేటర్ కి వెళ్ళి చూడడం అంతే. డాడీ ఓజీ కూడా అలానే చూసా. మీరేందబ్బా సెలబ్రిటీ పిల్లలు, మీరు ఎట్లయినా సీట్లు దొరుకుతాయి మీకు, థియేటర్ దొరుకుతాయి. అది ఫ్రీగా టికెట్స్ వస్తాయి కదా, ఆ ప్రీమియర్ షో దాంట్లోనే నేను వెళ్తా. ఎందుకు సింగిల్ స్క్రీన్ లోనే ఆ మజా వస్తుంది. డైలాగ్స్ ఏం వినిపించదు ఆ అరుపుల వల్ల, కానీ మజా వస్తుంది. పక్కన ఉన్న ఎనర్జీ చూసి అది చాలు. ఓకే. ఓజీలో అస్సలు నాకు ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు, మధ్యలో మధ్యలో స్క్రీన్ కూడా కనిపించలేదు, పేపర్ లాగా అనిపించినాయి. కానీ ఆ ఎనర్జీ లెవెల్ అదే యాక్చువల్ మజా. మీరు మాసా లేకుంటే డీసెంట్? నాకు చెప్తుంటే మీరు అన్ని మాస్. ఇప్పుడు ఏది కావాలంటే అప్పుడు అలా ఉంటాయి. ఎప్పుడెప్పుడు వస్తాయి అపరిచితుడు వస్తాయి సిచ్యువేషన్ బట్టి. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తెలుగుగా ఏంటి? సరే ఫస్ట్ తెలుగు నుంచి వెళ్ళిపోదు. ఆల్ టైమ్ ఎనీ టైమ్ రష్మిక గారు. ఓకే. సామి నాట్ సామి, పర్సన్ ఐ లైక్. ఓకే. ఎందుకు? She is also as a person. I first of all see as a person how they are. I've heard a lot of things about her from known people. So she is as a person a nice human being first. Okay. కలిసారా రష్మిక గారిని? ఒకసారి, అంటే నాట్ అఫీషియల్ గా. ఒకటి ఉంది కోరిక ఆమెని కలవడం. ఏం కోరిక? ఆమెని కలవడానికా? ఓకే. నాట్ టు టాక్ విత్ హర్. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ హ్యాండ్ అంత విన్నాను ఆమె గురించి. ఐ వాంట్ ఆల్సో ఎక్స్పీరియన్స్. కానీ రష్మిక గారు మ్యారేజ్ తర్వాత అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఒక ఫంక్షన్ లో. అది అవార్డ్ ఫంక్షన్ లో, సంథింగ్ గద్దర్ అవార్డ్స్ సంథింగ్ జరిగాయి. ఆ టైంలో నేను అసలు షాక్ అయ్యాను. అందుకే నాకు ఆమె నచ్చుతుంది. అసలు అవసరం లేదు, తర్వాత చూసుకుందాం. అంత జనాలు ఉన్న తర్వాత కూడా ఒక ఫ్యామిలీ లాగా వచ్చేసి చిరంజీవి గారు అక్కడ, సురేఖ గారు అందరు ఉన్నారు. బ్లెస్సింగ్ అది. అందుకే ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హర్. I want to also experience that. Okay. How she is as a person. All time ఏమో రష్మిక గారు. అప్పుడప్పుడు వచ్చిపోయే హీరోయిన్స్ లలో అంటే there are other heroines. Kirti Sanon. Okay. I like her. I'm a transformation as an actor when she started to know. Okay. Looks అయినా సరే, performance అయినా సరే, very graceful and very nice. Okay. She's reached a position where she deserves to be. Okay, nice. కొంతమంది ఉన్నారు, they don't deserve to be there. కొంతమంది డిజర్వ్ టు బి. ఓకే. అంటే మీ పిట్ట కథలో కూడా డాడీని యాక్ట్ చేశారు, పోలీస్ క్యారెక్టర్ కదా. ఎలా అనిపించింది? అంటే కొన్ని ఇంట్లో ఉండడం వేరే, యాక్టింగ్ పరంగానే సీనియర్, మీరు అప్కమింగ్, ఏమైనా సజెషన్ కానీ ఏమన్నా జరిగేదా? ఇలా చేయరా అలా చేయరా అని? అంటే డాడీ కొంత చెప్పేవాళ్ళు, కానీ ఆయన బేసిక్లీ డైరెక్టర్. ఒకవేళ పిట్ట కథ తీసుకుంటే సెట్స్ పైన ఆయన డైరెక్టర్ మధ్యలో రాదు. అంటే ఇన్ ద సెన్స్ దెర్ ఇస్ అ డైరెక్టర్ టు గైడ్ దిస్ పర్సన్. నేను ఎందుకు మధ్యలో? ఏదైనా ఉంటే ఆయన డైరెక్టర్ కి చెప్తారు, లేకపోతే నాకు వచ్చి చెప్తారు, ట్రై లైక్ దిస్ అంటే. ఓకే. కానీ చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది? భయం అవుతుంది కదా, అంటే వాళ్ళ సీనియర్స్ కదా. ఏం లేదు, ఐ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వైస్. అదే మీరు చెప్పారు కదా వాళ్ళ సీనియర్స్, భయం ఎందుకు? వాళ్ళు వచ్చి ఏదో చెప్తున్నారంటే మనం తీసుకోవాలి దాన్ని. దాంట్లో భయం ఎందుకు? వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు. ఓకే. ఓకే. అండ్ స్లమ్ డాగ్ హస్బెండ్ లో, డాగ్ హస్బెండ్ లో పెద కొరకాలి, పై పెద కొరకాలి, అంత బాగుంటది. పై పెదవి నాకు తెలియదు, కొరకలేదు కదా అక్కడ. కొరకాలి అంటారు కదా, ఆ సీన్ ఉండేనా లేకుంటే మీ వల్ల రిజెక్ట్ అయిపోయింది? ఆ సీన్ ఉండేనే మనకు తెలిసి. లేదండి, అంటే ముందే క్లియర్ గా ఉండే డైలాగ్స్ దాకా. ఓకే, బట్ లెట్స్ నాట్ గో టేక్ ఇట్. ఓకే. అందరు ఛాన్స్ కావాలనుకుంటారు కదా, అది అట్లా లిప్ గానీ స్కిన్ గానీ టచింగ్. నాకు తెలియదు. నీకొద్దా? నాకు వద్దండి. ఓకే. అవును, ఇంత చేస్తారు. ఆర్జీవి గారిని కలిశారా? ఒకసారి, 2 సార్లు. ఒకసారి ఇంట్లో కలిసాను, మా ఇంట్లో. మీ ఇంట్లోకి వచ్చారా? ఇంటికి వచ్చారా? 26/11 మూవీ తీసారు కదా. అవునవును, ఆ టైంకి వచ్చారు. దాని తర్వాత ఒకసారి ఆయన ఆఫీస్ లో డెన్కి వెళ్ళారా? డెన్ వెళ్తే ఎలా అనిపించింది? వైబ్రేషన్స్ అది వేరేలాగా వైబ్రేషన్స్. ఎలా వైబ్రేషన్ ఇప్పుడు ఎలా చెప్పాలి ఆ వైబ్రేషన్?
నీకు తెలుసు బాగా వైబ్రేషన్స్ ఎలా ఉంటుంది. ఎంట్రీ నీకు అనిపించిన వైబ్రేషన్ నాకు అనిపించింది. ఫస్ట్ లో ఏమనిపించదు, లోపల పోయిందా? లోపల పోయిన తర్వాత ఎలా అనిపించింది? అదంతా ప్రపంచం, డిఫరెంట్ ప్రపంచం, అది వేరే వరల్డ్ అండి, టోటలీ డిఫరెంట్ వరల్డ్. అది మూవీ ఆఫీస్ కాదు, అది టోటలీ డిఫరెంట్. అది ఓకే. కొన్ని కోణాల్లో గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది, కొన్ని కోణాల్లో ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఎవ్రీ కార్నర్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే. అప్పుడు సంజయ్ గారికి కాటాలగా అది అందరికి వస్తుంది. అదే, అవునా? నేను చాలా నీకు కాటలాగా అవ్వలేదా? అయి ఉంటది కదా, చాలా కామన్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే. ఏమన్నా ఆర్జే గారు కలిసినప్పుడు మీతో ఏమైనా మూవీ ఏమైనా ప్లాన్ చేద్దాం అనలేదా? అన్నారు. అంటే ప్లాన్ చేద్దామని, నాతో మూవీ అని స్పెసిఫిక్ గా అనలేదు. ఓకే. లెట్స్ డూ సంథింగ్ అని ఆ విధంగా. ఇంకా దాని డీటెయిల్స్ ఎందుకు, ఆల్రెడీ ఇచ్చాను దాని డీటెయిల్స్. అదే కాటలాగా డీటెయిల్స్. అదే ఎప్పుడు మళ్ళీ మీ కాటాలాగా అవన్నీ కాటలాగా. ఓకే. రాత్రికి రాత్రి కథ. ఇప్పుడు బ్రహ్మాజీ గారి సన్ అని అంటున్నారు కదా, అప్పుడు అన్నారు కాటాలాగా సంజయ్ అని. వద్దు వద్దు. ఓకే ఓకే. ఎవరి డైరెక్షన్ చాలా ఇష్టం మీకు? నాకు అలా ఏం స్పెసిఫిక్ లేదండి. ఎవ్రీబడి దే హ్యావ్ దేర్ విజన్. ఎవ్రీబడి, వాళ్ళందరూ స్టోరీ టెల్లర్స్ అండి. ఓకే. అందరికి ఒక స్టోరీ ఉంటుంది, మీకు ఒకటి ఉంటుంది, నాకు ఉంటుంది. సో ఎవ్రీబడి స్టోరీ టెల్లింగ్ ఇస్ యూనిక్ అండి. దానిలో అది బాగాలేదు, ఇది బాగుందని మనం జడ్జ్ చేయలేము. హౌ డి దే విజన్, అది వాళ్ళ స్ట్రగుల్స్ ఉంటాయి టు రైట్ దట్ పర్టికులర్ స్టోరీ. వాళ్ళ ఒకటి దాని వెనక ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవ్రీబడి, ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ ఎవ్రీబడి బికాస్ అది ఎక్స్పీరియన్స్ అండి. ఎవ్రీ డైరెక్టర్ హాస్ ఎ యూనిక్ స్టైల్. నాకు ఉట్టి సుకుమార్ గారితో పనిచేయాలి బికాస్ త్రివిక్రమ్ గారు డిఫరెంట్ స్టైల్ ఫ్రమ్ సుకుమార్. సో యాజ్ అన్ యాక్టర్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీబడి స్టైల్, అప్పుడే ఇవాల్వ్ అవుతాం. అవును.